మీడియా మిత్రులందరికీ నమస్కారము. నా పేరు కుడుమల జితేంద్ర. శ్రీ సరస్వతి శిశు మందిర్ ప్రబంధకారిణి కార్యదర్శి. నాకు అడవైపున వారు తిరువి సుబ్రహ్మణ్యం గారు ప్రబంధకారిణి అధ్యక్షులు, తాళ లక్ష్మీనారాయణ గారు ప్రబంధకారిణి కార్యదర్శి. మా మీడియా మిత్రులందరికీ మా విన్నపం ఏంటంటే, శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యాపీఠము 45వ వార్షికోత్సవము ఈ నెల 12వ తేదీ సాయంత్రం 4 గంటలకి జరుపుతున్నాము. సో ఈ సరస్వతి శిశు మందిర్ 1981 సంవత్సరంలో స్థాపించబడింది. ఇది కార్పొరేట్ స్కూల్కి అనుగుణంగా పోటీ ప్రపంచంలో చాలా సంవత్సరాల నుంచి ఉంది. మన సాంప్రదాయాలకు అనుగుణంగా సదాచారం అనే సబ్జెక్టు, ప్రత్యేక సబ్జెక్టు మేము ఈ స్కూల్ గత 40 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. మా యొక్క వార్షికోత్సవము ఈ నెల 12వ తేదీన జరుపుతున్న మీ ద్వారా ప్రజలకు తెలియజేసి ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిగా కోరుకుంటున్నాము. మీడియా సభ్యులకు నమస్కారం. సరస్వతి శిశు మందిర్, శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్ ప్రబంధకారిణి సభ్యులు మేము ముగ్గురు ఈ నెల 12వ తేదీ ఆదివారం ఆ స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా సమావేశం ఏర్పాటు చేయడం అయింది. 12వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి కార్యక్రమం ఉంటుంది. మా సరస్వతి శిశు మందిర్ వచ్చేసి 1981లో ప్రారంభించబడి ఈరోజు 45 సంవత్సరాలుగా నిరాటంకంగా 300 మంది పిల్లలు తగ్గకుండా ఈ కార్పొరేట్ ప్రపంచంలో స్కూల్స్ ఎక్కువైనప్పటికీ పోటీకి తట్టుకొని నిరాటంకంగా జరుగుతూ వస్తుంది. అదేవిధంగా రేపు 12వ తేదీ జరిగే వార్షికోత్సవ కార్యక్రమానికి మన కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు పాల్గొంటారు. అందువల్ల ఈ కార్యక్రమానికి అందరూ తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం. సరస్వతి శిశు మందిర్ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకి అనుగుణంగా వెళ్తున్నటువంటి సంస్థ ఇది. సరస్వతి విద్యాపీఠం అనుబంధ సంస్థగా జరుగుతూ వస్తుంది. అంతకుముందు పూర్వం స్టార్టింగ్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ కేంద్రంగా ఉంటుంది. ఇప్పుడు విజయవాడ కేంద్రంగా జరుగుతూ వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు 12వ తేదీ వార్షికోత్సవ కార్యక్రమానికి మన కోవూరు శాసనసభ్యురాలు ప్రశాంతి మేడం గారు, అట్లే మన శుభమస్తు షాపింగ్ మాల్ భయ్యా వాసు గారి సతీమణి భయ్యా శైలజ గారు కూడా ముఖ్య వక్తగా పాల్గొంటారు. అందువల్ల కార్యక్రమంలో చిన్నపిల్లలందరూ సాంస్కృతిక కార్యక్రమాలు, మన హిందూ సాంప్రదాయాలకి మన సంస్కృతికి అనుగుణంగా అనేక కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. కార్యక్రమం చాలా బాగుంటుందని ఆశిస్తున్నాం. అదేవిధంగా మీరు అందరూ తప్పనిసరిగా అటెండ్ కావాలని చెప్పేసి మీడియా ముఖంగా కోరుతున్నాం. నమస్తే.